నమస్కారం. సో కోవిడ్ కేసెస్ మనకి బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. చాలామంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, కొంతమంది హాస్పిటలైజ్డ్ అండ్ దే కమింగ్ బ్యాక్ హోమ్. సో కోవిడ్ బిఫోర్ కోవిడ్ ఇమ్యూనిటీకి అండ్ డ్యూరింగ్ కోవిడ్ ప్లస్ ఆఫ్టర్ కోవిడ్కి ఫ్యూ ప్రాణాయామాస్ చూపిస్తాను ఈరోజు. ప్రాణ అంటే లైఫ్. సో ప్రాణాయామ ఇస్ ది యాక్ట్ ఆఫ్ రిటైనింగ్ లైఫ్ ఆర్ ది యాక్ట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎనర్జీ రిటెన్షన్ అనమాట. ప్రాణాయామ ఈజ్ ఎక్సలెంట్. నేను చాలామందికి ఈ ప్రాణాయామ చేయించగానే ఇమ్యూనిటీ పెరిగింది. ప్లస్ నేను కూడా ప్రతిరోజు చేస్తాను ప్రాణాయామ. మీరు ప్రాణాయామాని ఇప్పుడు నేను చూపించే 3-4 డిఫరెంట్ ప్రాణాయామాస్ని మార్నింగ్స్ చేయొచ్చు. ఫుడ్ తిన్న ఒక 4 hours తర్వాత చేయండి. ఈ ప్రాణాయామ అందరూ చేయొచ్చు. కొన్ని డిఫరెంట్ ప్రాణాయామాస్ ఉంటాయి, భస్త్రికా అని, కపాలభాతి అని, అవి అందరూ చేయకూడదు. సో అవేంటంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ విల్ డిస్కస్. సో ఈరోజు చూపించే ప్రాణాయామ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. మినిమం ఒక 5 to 10 minutes చేయండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీ బ్రీదింగ్లో కానీ అండ్ మీ మైండ్. బికాస్ ప్రాణాయామ చేయడం వల్ల మన నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మైండ్ అనేది ఆటోమేటిక్గా కామ్ అవుతుంది. సో అలా కామ్ అయినప్పుడు మీ ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. సో ప్రాణాయామ ఏంటో చూద్దాం. ఫస్ట్ ముందుగా మనము అనులోమ విలోమ కానీ వేరే ప్రాణాయామ చేసే ముందర ఓంకార చాంటింగ్ చేద్దాం. ఈ ఓంకార చాంటింగ్ చేయడం వల్ల డిఫరెంట్ ఎనర్జీస్ మన బాడీలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయ్యి, స్పెషల్గా మనకి ఈ బేస్ సౌండ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి థైరాయిడ్, పీనియల్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి మీకు ఎలాంటి వైరస్ నుంచి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉన్నా అది చాలా మటుకు తగ్గుతుంది. ఓంకారం అనేది నేను ఇప్పుడు ఒక 2-3 times చేస్తాను. మీరు అది ఇంక్రీజ్ చేయొచ్చు. 5 minutes, 10 minutes, 15-20 minutes కూడా చేయొచ్చు. ఓకే, సో హౌ టు డూ ఇట్ చూపిస్తాను. సో బ్రింగ్ యువర్ హ్యాండ్స్ అట్ ద హార్ట్ సెంటర్. స్లోగా ఫోకస్ ఆన్ ది ఐబ్రో సెంటర్ మధ్యలో ఫోకస్ చేయండి. సో సో ఈ సౌండ్ అండ్ సౌండ్ని బాగా ఎక్స్టెండ్ చేయండి. సో విల్ ఇన్హేల్ once more. Inhale. Slowly, very gently open your eyes. Okay. సో ఓంకారాన్ని మీరు ఎన్నిసార్లైనా చేయొచ్చు. గివెన్ 1 hour కూడా చేయండి. ఈ 1 hour చేస్తే ద బెనిఫిట్స్ ఆర్ రియలీ గుడ్. మీకు బాడీలో ఉన్న ప్రతి డిజీజ్ అనేది తగ్గిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఓం చాంటింగ్. నెక్స్ట్ ప్రాణాయామం వచ్చేసి మనకి అనులోమ విలోమ, అంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్. ఓకే, ఈ ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ చేయడం వల్ల మనకి లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ బ్రీదింగ్ నడుస్తుంది. మీరు టెస్ట్ చేసి చూస్తే ఇన్ అ గివెన్ డే మనకి 2 nostrils నుంచి బ్రెత్ ఒకేలాగా రాదు. సో వాటిని బ్యాలెన్స్ చేసినప్పుడు మనకి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మైండ్ అనేది బాగా కామ్ అవుతుంది. అంతేకాకుండా బ్రెత్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అన్నమాట. బ్రెత్ స్టెబిలైజ్ అవుతే మన ఎమోషన్స్ కూడా మనకి కంట్రోల్లో ఉంటాయి. సో టేక్ యువర్ రైట్ హ్యాండ్, రైట్ థంబ్, ప్లేస్ ఇట్ ఆన్ యువర్ రైట్ నాస్ట్రిల్. ఓకే, ఇక్కడ విల్ ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్. సో లెఫ్ట్ నుంచి మీరు శ్వాసను తీసుకొని క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్, రింగ్ ఫింగర్ తోటి లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు రైట్ నాస్ట్రిల్ నుంచి శ్వాసని బయటికి వదలండి.
మళ్ళీ రైట్ నుంచే ఇన్హేల్ చేయండి. ఎక్సేల్ త్రూ ద లెఫ్ట్. Inhale to the left. Exhale through the right. Inhale to the right. Exhale to the left. Inhale into the right. Exhale to the left. Inhale to the right. Exhale through the left. Slowly and gently open your eyes. So alternate nostril breathing 5 minutes, 10 minutes, 15 minutes, 20 minutes కూడా చేయొచ్చు. సో థర్డ్ ప్రాణాయామ వచ్చేసి మనకి భ్రామరి ఆర్ హమ్మింగ్ బీ ప్రాణాయామ. ఇది ప్రీ కోవిడ్ ఆర్ మీ నాస్ట్రిల్స్ అండ్ యువర్ ఇయర్స్ బ్లాకేజ్ లేనప్పుడు చేయండి. బికాజ్ ఇట్ ఈస్ సౌండ్ అండ్ సౌండ్ వేవ్ లెంత్ తోటి మనం ఈ ప్రాణాయామ చేస్తాం. సో ఎవరికైనా మీకు ఇయర్స్ బ్లాక్ ఉన్నా లేదంటే ఎక్సెస్ కోల్డ్ ఉన్నా చేయొద్దు. సో ఎలా చేయాలంటే మీ థమ్ ఇంటూ ద ఇయర్స్. ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్. సో కొంతమందికి ఐస్ ఇలా మనకు కవర్ చేసినా దిల్ ఫీల్ దోస్ వైబ్రేషన్స్. అదర్వైజ్ నార్మల్గా ఇలా కూడా పెట్టచ్చు. ఓకే, ఇక్కడ మనం ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ బీ తేనె తీగలాగా ఆ సౌండ్ చేయాలి. సో దట్ సౌండ్ అనేది మనకి మళ్ళీ సేమ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసి క్లియర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, ఎనీ కైండ్ ఆఫ్ సైనస్ ఎక్సెట్రా. So we'll inhale, close the eyes. Again inhale. Slowly and gently open your eyes. Okay, so this is very, very good. Literally, ఇది చేసిన ఒక 5 times you can hear and you can feel excellent. భ్రామరి ప్రాణాయామ ఆ మర్ సౌండ్కి మీకు ఇక్కడ ఉన్న బ్లాకేజెస్ ప్లస్ థ్రోట్ స్టిమ్యులేషన్ జరిగి ఎనీ కైండ్ ఆఫ్ వైరస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లాకేజ్, ఎనర్జీ బ్లాకేజ్ ఉన్న అది బాగా తగ్గిపోతుంది. సో ఈ 3 ఓంకార చాంటింగ్, అనులోమ విలోమ, భ్రామరి అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. మనకి వేరే ప్రాణాయామ కపాలభాతి, భస్త్రిక ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ప్రాణాయామాలు. కానీ ఇప్పుడు ఈ జలుబు అండ్ మనకి బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల అలా చేయలేము. అలా చేయడం వల్ల బ్లాకేజెస్ వల్ల మిగతా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఈ 3 ప్రాణాయామాలు మాత్రం ఎవ్రీడే చేయొచ్చు. 5, 10, 15 minutes వరకు ఈజీగా చేయొచ్చు.